అమర్ వాళ్ళ ఇంటికి ఒక స్వామీజీ వస్తాడు. హాల్లో అందరి ముందు నేను చెప్పే విషయం మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు అని స్వామీజీ అంటూ, ఈ ఇంటి పెద్ద కోడలు ఎక్కడికి పోలేదు, ఈ ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉంది. స్వామీజీ అలా అంటూ ఉండగా అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక మనోహరి అందరికీ తెలిసిపోయింది అని చాలా కంగారు పడుతుంది. కిటికీలో నుంచి ఆరు గుప్తా కూడా వాళ్ళ మాటలు వింటారు. భౌతికంగా మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయింది, కానీ ఆత్మగా మారి ఈ ఇంటి చుట్టూ మిమ్మల్ని అంటిపెట్టుకునే ఉంది అని స్వామీజీ అంటాడు. మీరు చెప్పినట్టు ఆరు ఇక్కడే ఉందా అని అమర్ ప్రశ్నిస్తాడు. అవును అని స్వామీజీ అంటాడు. ఇక వెంటనే అమర్ బయటకు వచ్చి ఆరు కోసం వెతుకుతూ ఉంటాడు. ఆరు అని గట్టిగా అరుస్తాడు. అమర్ పక్కనే ఆరు ఉంటుంది. ఇలా మనకి చూపిస్తారు. ఇదండి ఇవాల్టి అప్డేట్స్. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.